పోపుతో సంబంధం లేకుండా సులభంగా తయారు చేసుకునే వెల్లుల్లి పచ్చడి తయారీ విధానం చూద్దాం. హాయ్ అండి, ప్రావీణ్య ఛానల్కి స్వాగతం. కావలసిన పదార్థాలు: పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు, 1 కప్పు నూనె, 50 గ్రాముల చింతపండు, 1/2 కప్పు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. దానిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాండీ తీసుకొని సగం కప్పు వరకు నూనె వేసుకొని ముందు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 50% వరకు వేయించి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మిగతా నూనె కూడా వేసుకుని చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. అలా ఉడుకుతున్నప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అది చల్లారేలోపు ముందు తీసుకున్న వెడల్పాటి గిన్నెలో ఉన్న వెల్లుల్లి మిశ్రమంలో కారం, మెంతులు, ఆవపొడి వేసి బాగా కలుపుకొని చల్లార్చిన చింతపండు గుజ్జును మిశ్రమంలో వేసి సర్వింగ్ బాల్లో తీసుకొని నిల్వ చేసుకుంటే 2వ రోజు నుంచి వాడుకోవచ్చు. సీజన్తో పని లేకుండా మరియు 2 నెలల వరకు తినొచ్చు. ఇలాంటి వంటలు మరియు ఆహారానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల కోసం మన ప్రావీణ్య ఛానల్ని ఫాలో అవ్వగలరు.